అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ప్రపంచం అంతా ఉత్కంఠగా చూస్తూ ఉంటే క్రూ డ్రాగన్ షిప్ సునీత విలియమ్సన్ తీసుకుని మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని సురక్షితంగా ఫ్లోరిడాలో సముద్రంలో ల్యాండ్ అయింది. ఆమె ల్యాండ్ అయినప్పుడు అక్కడ డాల్ఫిన్స్ కూడా ఆమెకు స్వాగతం పలికాయి. నిజానికి ఆ దృశ్యాలు కూడా ప్రపంచం మాట్లాడుకునేలా చేసింది. ఆమె ఫ్లోరిడాలో ఆ సముద్ర తీరంలో దిగిన తర్వాత అక్కడ ఆమె కోసం సిద్ధంగా ఉంచిన షిప్లు అక్కడికి వెళ్ళి క్రూ డ్రాగన్ను షిప్లోకి తీసుకొని అక్కడి నుంచి ఆ నలుగురు వ్యోమగాములను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు అవి. ప్రపంచం చాలా ఉత్కంఠగా చూసింది. ఈ తెల్లవారుజామున 3:27 సునీత విలియమ్స్ అక్కడ సముద్ర తీరంలో అంతరిక్షం నుంచి ల్యాండ్ అవుతున్నప్పటి దృశ్యాలు అవి. ఇప్పుడు సునీత విలియమ్స్ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆమె జీవితం ఎలా ఉండబోతోంది? 9 నెలల పాటు ఆమె అంతరిక్షంలో గడపాల్సిన పరిస్థితులు వచ్చాయి. 8 రోజులంటూ అంతరిక్షంలోకి వెళ్ళిన సునీత విలియమ్స్ స్టార్ లైనర్లో ఏర్పడిన సాంకేతిక లోపాలతో ఆ రోజు స్టార్ లైనర్ ఖాళీగానే భూమి మీదకి తిరిగి రావడంతో అప్పటి నుంచి సునీత విలియమ్స్ను భూమి మీదకి తీసుకుని రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇన్నాటికి ఫలించాయి, ఇప్పటికీ ఫలించాయి. దీంతో 9 నెలల తర్వాత సునీత విలియమ్స్ భూమి మీదకి తిరిగి వచ్చారు. సునీత విలియమ్స్ దీంతో మరో రికార్డును కూడా సృష్టించారు. అత్యధిక కాలం స్పేస్లో ఉన్న ఆస్ట్రోనాట్గా, వ్యోమగామిగా ఆమె ఒక రికార్డుని కూడా సృష్టించారు. మహిళా వ్యోమ అన్ని రికార్డులు కూడా ఇప్పుడు ఆమె పేరు మీదే ఉన్నాయి. సునీత విలియమ్స్ బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. క్రూ డ్రాగన్ నుంచి ఆమె బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇప్పుడు సునీత విలియమ్స్ భూమి మీద ఎలా ఉండబోతున్నారు, ఆమె జీవితం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండటం మూలంగా, జీరో గ్రావిటీలో ఉండటం మూలంగా ఆమె మెదడుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కండరాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆమె బోన్స్కు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటూ రకరకాల చర్చలు జరిగాయి. ఇప్పుడు ఆమె క్షేమంగా భూమి మీదకి వచ్చినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. 9 నెలల పాటు జీరో గ్రావిటీలో ఉన్న కారణంగా ఆమె బోన్స్కు సంబంధించి పెలుసు మారిపోయే అవకాశం ఉంటుంది అంటూ డాక్టర్లు చెప్తున్నారు. దీంతో ఆమెను కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచబోతున్నారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఆమెకు వైద్యాన్ని అందించిన తర్వాత ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు అన్న తర్వాత ఆమె బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా తిరిగే అవకాశం ఉంటుంది. మరిన్ని అంతరిక్ష కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ ఎన్ని రోజులు ఆమెకు చికిత్సను అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది? భూమి మీదకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆమె శరీరంలో ఎటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి? మెదడు పనితీరు ఏ విధంగా ఉంటుంది? వీటన్నిటి గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదేమైనా 9 నెలల సుదీర్ఘ ఉత్కంఠకు తెరపడిన తర్వాత ఇప్పుడు ఆమె ఆరోగ్యం గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఒకవేళ బోన్స్కు సంబంధించి ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే దానికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అనే విషయంపై కూడా ఆల్రెడీ ట్రీట్మెంట్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. భూ గురుత్వాకర్షణకు మళ్ళీ అలవాటు పడేంత వరకు ఆమెకు కొన్ని ఇబ్బందులు తప్పు అంటున్నారు. ఇన్ని రోజుల పాటు, ఈ 9 నెలల పాటు ఆమె 400 కిలోమీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో, ఇప్పుడు మీరు మొదటి బాక్స్లో చూడండి, జీరో గ్రావిటీలో ఎలా ఉంటారు, మా రోజువారీ జీవితం ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఆమె చేసిన వీడియోలన్నీ కూడా ప్రపంచం చూసింది. ఆమె ఎక్కడ పడుకుంటాము, ఏ విధంగా తింటాము, నీళ్లు ఏ విధంగా తీసుకుంటాము, ఆమె నీటి బిందువు అలా ఉంటూ ఉంటే ఆమె దాన్ని నోటితో అందుకోవటం, అక్కడ నుంచి భూమి మీద ఉన్న వాళ్ళతో మాట్లాడటం. విల్మోర్, సునీత విలియమ్స్ మన ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూస్తున్నాం. భూమి మీద ఉన్న వాళ్ళతో ఆమె మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఏం తింటారు అని అడిగినప్పుడు ఏం తీసుకుని వెళ్తారు, ఎలా తింటారు, వాటిని అన్ని వాళ్ళు తీసుకెళ్లేటటువంటి ఫుడ్లో ఉన్న వాటర్ కంటెంట్ని పూర్తిగా తీసేసిన తర్వాత ఐస్ క్రీమ్ లాంటివి కూడా స్పేస్లోకి తీసుకెళ్తుంటుంటారు. సో ఐస్ క్రీమ్లో ఉన్నటువంటి తేమను కూడా తీసిన తర్వాత ఆ ఐస్ క్రీమ్ని కావాలంటే అక్కడ వాళ్ళు తినొచ్చు. దాన్ని మనం టేస్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ ఐస్ క్రీమ్ లాంటి టేస్ట్ వస్తుంది. అంతేకాదు పైన జిమ్, కండరాలు లూజ్ అయిపోకుండా, కండరాలు క్షీణించకుండా ఉండటానికి రోజు కూడా జిమ్ చేయాల్సి ఉంటుంది. ఆక్సిజన్, పీల్చుకున్న ఆక్సిజన్ కూడా వాళ్ళు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. రోజు కూడా తాగే నీటిని మళ్ళీ శుద్ధి చేసుకుని, అంటే వాళ్ళ దైనందిన జీవితంలో కావాల్సినటువంటి ప్రతిదాన్ని కూడా వాళ్ళు సొంతంగా అక్కడ రీసైకిల్ చేసుకుంటూ ఉండాలి.
యూరిన్తో పాటు రీసైకిల్ చేసి మళ్ళీ దాని నుంచి ఆక్సిజన్ని జనరేట్ చేస్తారు, మళ్ళీ దాన్నే తాగే నీరుగా ఉపయోగిస్తూ ఉంటుంటారు. సో ఇలా జిమ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సో అక్కడ ఏ రకమైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉన్నాము, ఏ రకంగా జిమ్ చేస్తూ, జీరో గ్రావిటీలో నిజానికి జిమ్ చేయడానికి అవకాశం ఉండదు, పరుగు పెడుతుంటే తేలిపోతుంటుంటాం. అందుకనే చూడండి, ఒకసారి ట్రెడ్మిల్ పైన ఆమె పరుగు పెడుతూ ఉన్నప్పుడు కింద పట్టి ఉంచడానికి ఏ విధమైనటువంటి జిమ్ ఏర్పాట్లు ఉన్నాయో కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో మనం ఇంతకుముందు చూసాం. మళ్ళీ కూడా నేను చూడండి ఒకసారి, ఆమె పరుగు పెడుతుంది, రన్నింగ్ ఏ విధంగా చేస్తున్నారు అనేది. అలా పరుగు పెడుతూ ఉన్నప్పుడు ఆమె పైకి వెళ్ళిపోకుండా ఉండటానికి అటు ఇటు బ్యాడ్జెస్ వేసుకున్నారు, బ్యాండేజ్లు వేసుకున్నారు, రోప్ లాంటివి నడుముకి కట్టుకుని ఆ ట్రెడ్మిల్కి కింద వరకు కట్టారు. సో ఇలా ఇన్ని రోజులు ఏకంగా 9 నెలల పాటు అంతరిక్షంలో ఆమె గడపాల్సి వచ్చింది. నిజానికి ఎవరైనా చూడండి, 1-2 రోజులు ఎక్కడైనా మనం ఒంటరిగానో లేదంటే ఎక్కడో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటేనే భయపడిపోతుంటుంటూ అల్లాడిపోతూ ఉంటారు, మానసిక స్థైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ అంతరిక్షంలో 9 నెలల పాటు మళ్ళీ షిప్ ఎప్పుడు వస్తుంది, కిందకి ఎప్పుడు వెళ్తాం, మళ్ళీ అలా వెళ్ళే షిప్లో ఎటువంటి ప్రమాదాలైనా చోటు చేసుకునే అవకాశం ఉంటుందా అంటే ప్రాణాలకు తెగించే నిజానికి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళటం అంటేనే ప్రాణాలకు తెగించి. సో అప్పుడు వాళ్ళు వెళ్ళిన స్టార్ లైనర్లో హీలియం లీకేజ్ ఉంది కాబట్టి తగినంత ప్రెషర్ రావటం లేదు, కాబట్టి ఆ షిప్లో కేవలం ఆ స్టార్ లైనర్ని ఖాళీగా మాత్రమే భూమి మీదకి తీసుకొచ్చారు. ఖాళీగా భూమి మీదకి వస్తుంది, ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. కానీ 1% కూడా ప్రమాదానికి ఆస్కారం ఉండకూడదు, ఎందుకంటే జూహీ చావ్లా ఇన్సిడెంట్ మనకు కనిపిస్తుంది కాబట్టి సునీత విలియమ్స్ విషయంలో అలా చోటు చేసుకోకూడదు అని ఎలా అయితే కష్టపడి కల్పనా చావ్లా విషయంలో అలా జరిగింది కాబట్టి సునీత విలియమ్స్ విషయంలో అలా జరగకూడదు అని అన్ని జాగ్రత్తలు తీసుకుని ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ బోయింగ్ని కాదు అని ఎలన్ మస్క్తో మాట్లాడి ఎలన్ మస్క్ కంపెనీ నుంచి స్పేస్ ఎక్స్ నుంచి మళ్ళీ షిప్ను తయారు చేసి అక్కడికి పంపించి దానిలో సునీత విలియమ్స్ని చాలా సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తమవుతూ ఉన్న నేపథ్యంలో ఆమెకి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా నిరంతరం డాక్టర్లు ఆమెను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆ 9 నెలల పాటు అక్కడ ఉన్నప్పుడు మీరే ఆలోచించండి, మీరు ఎక్కడికైనా వెళ్ళారు, చుట్టూ ఎవరు జనాలు ఉండటం లేరు, కనబట్టడం లేదు, లేదంటే ఒక ప్రమాదక చుట్టూ నీరే, మనం వరదల్లో వెళ్తుంటుంటాం, చుట్టూ నీరున్నప్పుడే క్షణక్షణానికి ఏం జరుగుతుందో అనేటువంటి పరిస్థితులు ఉంటే మానసిక ఆందోళన చెందుతుంటుంటాం. అలాంటిది 400 అడుగుల ఎత్తులో అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు ఉండిపోవడం అంటే ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ పగలు రాత్రి ఒకే రకంగా ఉంటుంది. సో అలాంటి సమయంలో మానసిక ఆందోళన ఎలా ఉంటుంది, అలాంటి మానసిక ఒత్తిడిని జయించి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పరిశోధనలు చేస్తూ మళ్ళీ క్షేమంగా అంతే ధైర్యంగా భూమి మీదకి దిగి వచ్చినటువంటి మహిళా వ్యోమగామి, భారత సంతతికి చెందినటువంటి వ్యోమగామి. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో విల్మోర్తో కలిసి ఆమె దృఢంగా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి వీడియోలు. ఆమె భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అంతే దృఢంగా కనిపించారు. సో ఇక్కడ మనం మానసికంగా ఎంత దృఢంగా ఉంటే మనకి అంతరిక్షంలో ఉండటం కారణంగా ఏర్పడే చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాటిని అంత త్వరగా అధిగమించవచ్చు అని కూడా చెప్తున్నారు. అందుకే సునీత విలియమ్స్ చాలా దృఢంగా ఉన్నారు. 9 నెలల పాటు దృఢంగా పగలు రాత్రి కూడా తెలియని ఆ అంతరిక్ష కేంద్రంలో ఉండి ఇప్పుడు సురక్షితంగా భూమిపైకి దిగొచ్చి భూమిపై వచ్చిన తర్వాత అందరికీ కూడా విష్ చేస్తున్నారు, చాలా చిరునవ్వులు చిందిస్తూ విష్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో ఆందోళన కూడా ఆమె ముఖంలో ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత వైద్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సునీత విలియమ్స్ ఆరోగ్యం ఇకపై ఎలా ఉంటుంది అని చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఏ 2-3 మాట్లాడుకుంటూ ఉన్నా సునీత విలియమ్స్, మీరు కూడా మాట్లాడుకుని ఉంటారు కదా, సునీత విలియమ్స్ తెల్లవారుదాములు వచ్చేసింది, ఆ వీడియో మీరు మీ మొబైల్ సెట్లోనో టీవీలకు అతుకుపోయో మళ్ళీ చూసుంటారు. ఇప్పుడు ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నది సునీత విలియమ్స్ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది, ఇన్నాళ్ళ పాటు ఆమె భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆమె సాఫీగానే నడవగలుగుతారా, ఆమె నడవగలుగుతూ ఉన్నప్పుడు ఆమె ఎముకల్లో ఉన్నటువంటి సాంద్రత మామూలుగా ఉంటుందా, భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఉన్న చోట ఆమె శరీరం ఆమె బరువును మోయగలుగుతుందా, ఆమె ఇంతకు ముందులానే ఆలోచించగలుగుతారా, మెదడు తీరులో ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా, ఊపిరితిత్తులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా, ఇలాంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. డాక్టర్లు కూడా నిరంతరం ఆమెను పర్యవేక్షిస్తూ ఉన్నారు. కానీ ఆమె పూర్తిగా కోలుకోవటానికి, అంటే నిజానికి ఎముకలు వాటిలో కణజాల తీరుతెన్నులు మార్చుకుంటాయి. అంతరిక్షంలో ఉన్నప్పుడు మన బాడీలో ఎముకలు, కణజాలం ఇవన్నీ కూడా వాటి తీరుతెన్నులను మార్చుకుంటూ ఉంటాయి. కొత్తగా ఎముక కణజాలాన్ని నిర్మించే కణాలు చాలా స్లోగా జరుగుతుంటుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మామూలుగా
భూమి మీదకి వచ్చిన తర్వాత సహజంగా మనిషి జీవక్రియలు ఏ విధంగా ఉంటాయి, బాడీలో ఏ విధంగా మార్పులు జరుగుతాయి అనేది అంతరిక్షంలో ఉన్నప్పుడు జరిగేటటువంటి మార్పులు వేరువేరుగా ఉంటాయి. అక్కడ కొంచెం నెమ్మదిగా ఉంటాయి, స్లోగా ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి రావాలి అంటే కొంత మెడికేషన్ అవసరం ఉంటుంది, కొన్ని ఎక్సర్సైజులు అవసరం ఉంటాయి, నిరంతరం వైద్యుల పర్యవేక్షణ కూడా అవసరం ఉంటుంది. సో దీనికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది. మామూలుగానే అంతరిక్షంలో ఒక 30 రోజులు ఉంటేనే కొంత ఎముకలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తితే 1 నుంచి 2% మేర ఎముకలు డెన్సిటీని కోల్పోతాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏకంగా 9 నెలలు ఉన్నారు అంటే సుమారు 9 నుంచి 10% మేర, అంటే సుమారు 15% వరకు కూడా ఆ డెన్సిటీని కోల్పోయే అవకాశం ఉంటుంది, సాంద్రతను కోల్పోయే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. డాక్టర్లు అదే విషయాన్ని చెప్తున్నారు. మజిల్ పవర్ కూడా కొంచెం క్షీణించే అవకాశం ఉంటుంది అని. కానీ సునీత విలియమ్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా దృఢంగా ఉన్నారు. కాబట్టి నిజానికి అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడే అలాంటి పరీక్షలన్నింటినీ కూడా ఇక్కడ చేసి దానికి సిద్ధంగా ఉండే విధంగానే పంపిస్తారు. కాబట్టి ఆస్ట్రోనాట్స్ విషయంలో కొంత వాటిని త్వరగా అధిగమించవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది. సో కండరాలు ఇప్పటి వరకు గురుత్వాకర్షణ శక్తి లేని చోట కండరాలు ఒక రకంగా ఉంటాయి. కొన్నాళ్ళ పాటు అక్కడ ఉండి మళ్ళీ భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత కండరాల శక్తి కూడా క్షీణిస్తుంది. ముఖ్యంగా మెడ, వీపు, పిక్కలు, వీటి కండరాలపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మనం వంగేటప్పుడు కానీ, ఏదైనా బరువును మోసేటప్పుడు కానీ, కూర్చుని లేచేటప్పుడు కానీ, ఇలా ఎక్కడైతే కండరాల ఎక్కువ అవసరం ఉంటుందో వాటి మీద ఇప్పుడు ప్రభావం ఉంటుందని. అంతేకాదు రోదస్తిలో ఉన్నాం. రోదస్తిలో ఉన్నప్పుడు ఎక్కువ సౌండ్స్ ఏమీ ఉండవు కాబట్టి వినికిడి శక్తిపై కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే చర్చ జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ ఒకరితో ఒకరు సంభాషించుకోవటానికి తక్కువ మాట్లాడుకుంటుంటారు. కానీ ఇక్కడ మనం రకరకాల సౌండ్స్ వింటూ ఉంటాం. కానీ అక్కడ 9 నెలల పాటు ఒకే రకమైన సౌండ్స్ను లేదంటే నిశ్శబ్దాన్ని మాత్రమే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. పైగా దీని ప్రభావం అంటే గురుత్వాకర్షణ శక్తి లేని చోట సమాచార మార్పిడి అనేది మనకి ఫస్ట్ మన చెవి ద్వారానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ చెవి పనితీరు కూడా, ఈ కర్ణబేరి పనితీరు కూడా ఏ విధంగా ఉంటుంది అనే విషయంపై కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అలాగే కంటి చూపులో కూడా ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంటే శరీరంలో కండరాల్లో, కణజాలాల్లో మార్పులు సంభవించేటప్పుడు అది మెదడు దగ్గర నుంచి అరికాల వరకు కూడా అన్ని ప్రభావాన్ని చూపిస్తుంటుంది. సో ఇలాంటప్పుడు ముఖ్యంగా గుండె, కళ్ళు, మెదడు, చెవులు, ఈ ఆర్గాన్స్పై ఏదైనా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంటే లోపల ఉన్నటువంటి కాలేయం, కిడ్నీస్, వీటిపైన కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అందుకు తగ్గ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండాలి అనే చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆమె గుండె తీరును కూడా పర్యవేక్షిస్తున్నారు. వ్యోమగాముల పాదాల్లో దళసరిగా ఉండే చర్మాన్ని కోల్పోతారు. మనం అన్ని రోజులు అక్కడ ఉన్నప్పుడు నిజానికి మనం భూమి మీద నడవాలి అంటే మనకు పాదాలు చాలా అవసరం. పాదాలు చాలా రక్షణ కల్పిస్తుంటుంటాయి. సో అన్నాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పాదాలతో పని ఉండదు. కాబట్టి దళసరిగా ఉండే తత్వాన్ని కోల్పోవడం ద్వారా అక్కడ పలుచటి చర్మం, అంటే చిన్నపిల్లల్లో ఉండేటటువంటి చర్మం మాదిరి పాదాల్లో కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ నడవడానికి కొంచెం కష్టం అవుతుంది. అంటే చర్మంలో, పాదాల్లో మృదుత్వం ఏర్పడుతుంది. ఆ హార్డ్నెస్ పోయి మృదుత్వం, సాఫ్ట్నెస్ ఏర్పడుతుంది. కాబట్టి అది నడవడానికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలాగే రోగ నిరోధక వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఆర్బిట్లో ఉన్నప్పుడు అక్కడ కొంత రేడియో ధార్మిక పదార్థాలు కూడా ఉంటాయి. ఆ రేడియేషన్ వల్ల వ్యోమగాముల్లో రక్త కణాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మనకి తెల్ల రక్త కణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంటాయి. తెల్ల రక్త కణాలే మన రోగ నిరోధక శక్తికి కారణం అవుతుంటాయి. సో ఇప్పుడు తెల్ల రక్త కణాల్లో ఏదైనా మార్పు వస్తే తత్ఫలితంగా రోగ నిరోధక శక్తిలో ఎటువంటి మార్పు కలుగుతుంది అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. సో రోగ నిరోధక శక్తి కూడా బలహీన పడితే భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, రకరకాల వైరస్లు ఉంటాయి. మనం పీల్చే గాలి దగ్గర నుంచి తినే తిండి వరకు, కట్టుకునే బట్ట వరకు ఎక్కడ చూసినా కూడా బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియాని ఎదుర్కోవడంలో శరీరం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది తెల్ల రక్త కణాలు క్షీణించినట్లయితే అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు కంప్లీట్ బ్లడ్ టెస్టులు చేస్తున్నారు. మొత్తం సునీత విలియమ్స్కి కావాల్సినటువంటి అన్ని రకాల స్కానింగ్లు, గుండె దగ్గర నుంచి రక్త పరీక్షల దగ్గర నుంచి, కిడ్నీ పరీక్షల నుంచి మెదడుకు సంబంధించిన పరీక్షలు, ఎముకలకు సంబంధించిన పరీక్షలు, కాలేయానికి సంబంధించిన పరీక్షలు, ఇలా మొత్తం బాడీ స్కాన్ అంతా కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడ ఎటువంటి లోపాలు లేవు. ఒకవేళ చిన్న చిన్న లోపాలు ఖచ్చితంగా ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. వెంటనే వాటిని ఎంత త్వరగా అధిగమించగలం, అంత త్వరగా అధిగమించడానికి ఆమె చేయాల్సినటువంటి విధానాలు ఏంటి, వాడాల్సినటువంటి మెడికేషన్ ఏంటి, చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్లు ఏంటి, తీసుకోవాల్సినటువంటి ఫుడ్ ఏంటి, వీటన్నిటిపైన కూడా ఒక చార్ట్ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ రేడియో ధార్మికతకు, రేడియేషన్కి ఎక్కువగా గురవుతే కొన్ని
దీర్ఘకాలిక సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతుంది. కానీ వీటన్నిటికీ సిద్ధపడి అక్కడికి వెళుతూ ఉంటుంటారు కాబట్టి, అందుకు బాడీని సంసిద్ధం చేసుకుంటూ ఉంటారు కాబట్టి బహుశా అవకాశాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా 1% అవకాశం ఉన్న దాన్ని మనం రూల్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి ఏ సమస్యలు తలెత్తడానికి అవకాశాలు ఉన్నాయి అని 1-2 నెంబర్స్ వేసుకుంటూ ఉన్నారు. సో ఇమీడియట్గా వచ్చే సమస్యలు ఏంటి, దీర్ఘకాలంలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి, దేనికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఈ విషయాన్ని అంతటిని కూడా ప్లాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఆల్రెడీ సునీత విలియమ్స్కి ఆ వైద్య పరీక్షలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందరూ మొత్తం ప్రపంచం కోరుకుంటుంది సునీత విలియమ్స్ కి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకూడదని. ఇప్పటివరకు ప్రపంచం కోరుకుంది సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి రావాలి అని. ఎప్పటికప్పుడు అనుకుంటున్నారు సునీత విలియమ్స్ ఇదిగో నెల రోజులు అయిపోయింది, సునీత విలియమ్స్ 2 నెలలు అయిపోయింది, సునీత విలియమ్స్ 6 నెలలు అయిపోయింది, సునీత విలియమ్స్ ఇంకెప్పుడు భూమి మీదకి, అదిగో మరో షిప్ వెళ్తుందంటే దానిలో కూడా హైడ్రోజన్కి సంబంధించి ఏదో సమస్య తలెత్తడంతో ఆ పరీక్షను వాయిదా వేసేసారంట, ఆ స్టార్ షిప్ పైకి వెళ్ళట్లేదంటే ఆపేశారు. మరి ఇంకెప్పుడు ఇలాంటి అనుమానాలనే డౌట్లు చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఎప్పుడైతే క్రూ డ్రాగన్ వెళ్ళింది, ఇక సునీత విలియమ్స్ వచ్చేస్తుంది, మరో 4 రోజుల్లోనే వచ్చేస్తుంది. అనుకున్న సమయానికంటే సునీత విలియమ్స్ ఇంకా ముందుగానే వచ్చేస్తుంది. వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఫ్లోరిడాలో సముద్రంలో సునీత విలియమ్స్ దిగబోతోంది. ఈ రకమైనటువంటి చర్చ నడిచింది. ఇప్పుడు సునీత విలియమ్స్ కిందకు వచ్చిన వెంటనే ఆమె చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఆమెకు తలెత్తకూడదు అని మొత్తం ప్రపంచం కోరుకుంటుంది. తెలుగువారైతే ఇంకా ఎక్కువ కోరుకుంటూ ఉన్నారు, ఎందుకంటే భారతీయులైతే ఇంకా ఎక్కువ కోరుకుంటూ ఉన్నారు, ఎందుకంటే ఆమె భారత మూలాలు ఉన్నటువంటి ఆస్ట్రోనాట్ కాబట్టి. సునీత విలియమ్స్ విషయంలో భారతీయులు ఇంకా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. సునీత విలియమ్స్ కోసం భారతీయులందరూ ప్రార్థనలు చేశారు. సునీత విలియమ్స్ భూమి మీదకి వస్తున్నటువంటి క్షణాలు, అది ఏ అర్ధరాత్రి అయినా తెల్లవారుజాములు అయినా కూడా టీవీ సెట్స్కి మొబైల్ సెట్స్కి అతుక్కుని మరి ఆమె కిందకు వస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తూ అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి వరకు ఉత్కంఠ. సునీత విలియమ్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా తెల్లవారుజామున సునీత విలియమ్స్ కిందకి ఎలా వస్తుందనే దృశ్యాన్ని చిన్నపిల్లలు కూడా నిద్రమాని చూశారు. అంటే సునీత విలియమ్స్ కోసం ప్రపంచం, దేశం ఏ విధంగా కోరుకుందో మనం చూడొచ్చు. ఇప్పుడు సునీత విలియమ్స్కి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకూడదు, ఆమె చాలా త్వరగా కోలుకోవాలి, మరిన్ని స్పేస్ జర్నీస్ ఆమె చెయ్యాలి అని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ.